టోటల్ నగలు కూడా ఇస్తారా? హాయ్ ఫ్రెండ్స్, ప్రేమతో మీ ఓమకి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాను. ఈరోజైతే మేము శ్రావణ మాసం పూజ కోసం, అమ్మవారి అలంకరణ కోసం కావలసిన పూజా సామాగ్రి కొనడానికి షాప్కి అయితే వచ్చేసామండి, నేను మా చెల్లెలు. ఇవాళ రేపు ఆన్లైన్లోనే అన్ని రకాల వస్తువులు దొరికేస్తున్నాయి. కానీ షాప్కి వెళ్ళి అంతటా మనంగా సెలెక్షన్ చేసుకొని ఏది బాగుంటుంది, ఏది అందంగా ఉంది, ఏది అలంకరణ ప్రాయంగా ఉంది చూసుకొని కొనుక్కుంటేనే ఆ తృప్తే వేరు. ఆషాఢం ఆఫర్లో అయితే శ్రావణ మాసంలో కట్టుకోవడానికి చీరలు, నగలు అవన్నీ అందరూ కొనుక్కొనే ఉంటారు. శ్రావణ మాసంలో అయితే అమ్మవారి పూజకు కావాల్సిన పూజా సామాగ్రి, అలంకరణ కోసం ఉపయోగించే అలంకరణ సామాగ్రి ఇవన్నీ కొనుక్కుంటూ ఉంటాం. మనం ఏదైనా ఒక వస్తువు కొనాలి అన్నప్పుడు ఆఫర్ ఎక్కడుందా అని వెతుక్కుంటూ వెళ్తుంటాం. అలా వెతికేటప్పుడు ఎక్కువగా షాపింగ్ ఏరియాలు ఉండే ఏరియాలనే వెతుకుతాం. మన నియర్ బై ఉండే షాపులను అయితే గుర్తించాం నాకు తెలిసి. మేమైతే ముందుగా మన దగ్గర మా ఏరియాలో ఉండే షాప్కి అయితే వచ్చామండి. ఏది ఎంతలో ఉంది, ఏది పెట్టుకుంటే అలంకరణ ప్రాయంగా ఉంటుంది అని చూసుకొని దాని తరువాత దూరంగా ఉండే ఏరియాలో షాపులకి వెళ్దామని అనుకున్నాం. మేమైతే మా ఏరియాలో ఉండే పూజ స్టోర్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ అమ్మవారి పూజకు కానీ, అలంకరణకు కానీ, ఉర్లి కానీ, బ్యాక్ డ్రాపులు కానీ, హ్యాంగింగ్స్ కానీ, గుమ్మాలకు తగిలించుకునే పువ్వులు, అమ్మవారికి అలంకరించే నగలు, గాజులు, ముత్తైదువులకు పెట్టవలసిన తాంబూలాలు, ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా ఐటమ్సే ఉన్నాయి. వాటి ధర ఎంత అనేది కూడా నేను వీడియోలో చెప్తూ చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా చెప్తాను. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తుంది, వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్న నగలు కాస్ట్ ఎంతో చెప్తాను. దాన్ని మీరు ఆన్లైన్ షాపింగ్లో కూడా కంపేర్ చేసుకుని ఏది బెటర్ ఉంటుంది అనేది డిసైడ్ చేసుకుని కొనుక్కోవచ్చు. ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు చాలా వెరైటీస్ ఆఫ్ అలంకరణ సామాన్లు ఉన్నాయి. ఇవైతే కిరీటాలు, అమ్మవారి ముఖం పైన పెట్టుకోవడానికి. ఒక్కొక్క కిరీటానికి ఒక్కొక్క ఫేస్ సూట్ అవుతుంది. దాన్ని బట్టి మనం ఏ కిరీటం తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా దాన్ని బట్టి చూసుకొని కొనుక్కోవచ్చు. మేమైతే ఒక 2-3 అవర్స్ పట్టింది మాకు ఏది కావాలో సెలెక్షన్ చేసుకోవడానికి. ఇక్కడ అన్ని వెరైటీస్ ఆఫ్ సామాన్లు అయితే ఉన్నాయి. ఇక్కడ ఆవిడ నాతో అడుగుతుంది ఈ పండగ ఏ రోజున మొదలవుతుంది అనేసి. శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారమైనా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. కానీ ప్రత్యేకంగా అయితే పౌర్ణమి ముందు రోజు వచ్చే శుక్రవారం మాత్రం ఎక్కువగా ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు. కుదరని వాళ్ళు మొదటి వారంలో కానీ మూడో వారంలో కానీ కూడా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఈ వరలక్ష్మి పూజ వ్రతాన్ని ఆచరించి సౌభాగ్యాన్ని పొందాలని కోరుకుంటున్నాను. కొంతమందికి వాళ్ళ చేతులతో వాళ్ళే అమ్మవారి విగ్రహాన్ని తయారు చేసి అలంకరించుకునే అలవాటు ఉంటుంది. అది ఆనందం కూడా. నేను కూడా అలాగే చేస్తాను. కొంతమంది పని చేసే వాళ్ళకి, ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళకి అంత టైం ఉండదు. అలాంటి వాళ్ళకి రెడీమేడ్ అమ్మవారి విగ్రహాలు కూడా ఉన్నాయి. వాటిల్ని మనం రెడీమేడ్గా కొనుక్కొని ఆ రోజు పూజకి వాడుకొని పక్కన ఉంచుకోవచ్చు. ఇటువంటి అమ్మవారి విగ్రహాలు లైట్ వెయిట్లో కూడా ఉన్నాయి. మనం పూజ తర్వాత దాన్ని లైట్ వెయిట్ కాబట్టి దాచుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూపించే ఈ డిజైన్స్ అమ్మవారి తలపైన పెట్టే కిరీటం మాదిరి ఉంటాయి. చాలా వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ అన్నీ ఉన్నాయండి. సింపుల్గా అయితే 150 నుంచి, కొంచెం హెవీగా స్టోన్ వర్క్ డిజైన్స్ ఉండే వాటివైతే 350, 450, 500లో కూడా దొరుకుతాయి. మనకు ఏ ఫేస్కి ఏ కిరీటం అయితే బాగుంటుంది అని చూసుకొని దాన్ని కొనుక్కోవచ్చు. ఆన్లైన్ షాపింగ్లో అయితే మనం ఇలా సెలెక్ట్ చేసుకోవడానికి కుదరదు. దానికోసమనే మేము డైరెక్ట్గా షాప్కి వచ్చి కొనుక్కోవడానికి ట్రై చేసాం. నార్మల్ ఫేసు ఎటువంటి స్టోన్స్ డిజైన్స్ లేనివైతే 150 రూపీస్లో ఉన్నాయి.
ఇంకొంచెం ఎక్కువ స్టోను వర్కు హెయిర్ డిజైను అలా ఉండేటివి అయితే 350 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇవైతే ద్వారాలకి, గుమ్మాలకి, గడపలకి తగిలించుకోవడానికి తోరణాలు చాలా వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. పువ్వులు, ఆకులు, పూసలు ఇలాంటి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి. రీజనబుల్ కాస్ట్లో దొరికాయి మాకైతే. కొంతమంది అయితే అమ్మవారి ఫేస్ను కొనకుండా వాళ్ళ ఇంట్లోనే పసుపు ముద్దతో తయారు చేసుకొని పూజించుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళైతే ఇలాంటి ముద్రలు తీసుకొని అమ్మవారి కిరీటంగా, చేతుల్లాగా ఉపయోగించుకోవచ్చు. ఇంకొంతమంది అయితే కొబ్బరికాయకే పసుపు పూసి అమ్మవారి ఫేస్ లాగా వాడుకుంటారు. అటువంటి వాళ్ళకి ఇటువంటివి అయితే అమ్మవారి కళ్ళు, ముక్కు, నోరు ఇవన్నీ ఆ కొబ్బరికాయకి అతికిచ్చి అమ్మవారి ముఖంలాగా వాడుకోవచ్చు. ఏదైనా మన చేతులతో మనం సొంతంగా తయారు చేసుకుంటే ఆ తృప్తే వేరండి. వినాయక చవితి రోజు వినాయకుని బొమ్మని, వరలక్ష్మి పండక్కి అమ్మవారిని ఇలా పసుపుతో కానీ పిండితో కానీ తయారు చేసుకొని అమ్మవారికి ముఖానికి అలంకరణ చేసుకొని పూజించుకుంటే ఆ తృప్తే వేరు. మన ఇంట్లో ముగ్గు వేయలేని ప్రదేశంలో ఇటువంటి రెడీమేడ్ ముగ్గులను కూడా పెట్టుకోవచ్చు. చాలా తక్కువ కాస్ట్లో దొరికాయండి మాకైతే ఈ వెరైటీస్ అన్నీ. ఇవైతే పూజ గదిలో మనం డైలీ వాడుకునే పూజా విగ్రహాలను కూడా ప్రతిష్ఠించుకోవడానికి ఈ చిన్న చిన్న పీట్లు 50 రూపీస్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి. అమ్మవారు సముద్ర గర్భంలో పుట్టారు కాబట్టి అమ్మవారికి తామర పువ్వులంటే ఇష్టం. అమ్మవారి పూజలో కూడా ఈ తామర పువ్వుల్ని ఉపయోగించి పూజ చేస్తే చాలా శుభప్రదం. ఉర్లీలో వాడుకోవడానికి పువ్వులు, అమ్మవారి పూజలో నైవేద్యాలు, బట్టలు, వస్త్రాలు సమర్పించుకోవడానికి ప్లేట్లు ఒకటైతే కాదండి, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఎంత కాస్ట్ అనేది కూడా వీడియోలో సైడ్లో మెన్షన్ చేస్తున్నాను, క్లియర్గా చూడండి. అమ్మవారి ముందర ఉర్లీ డెకరేషన్, నీళ్లు పోసి నీళ్ళల్లో తామర పూలు పెట్టవచ్చు. ఫేస్లు అయితే ఎటువంటి డెకరేషన్ లేని నార్మల్ ఫేస్ అయితే 150 రూపీసు. దీనిలో అయితే కొంచెం స్టోన్ వర్క్ అవి ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ కాస్టు. ఇంకా కొంచెం పెద్ద ఫేసు, హెయిర్ లుక్ అలా ఉండేదైతే 550 రూపీస్ ఉంది. లక్ష్మీదేవి పూజలో అటు ఇటు ఏనుగులు ఉంటే చాలా శుభప్రదం అని చెప్తుంటారు. అటువంటి ఏనుగులు ఉండే బొమ్మ అయితే 300 రూపీసు. ఇటువంటి వెరైటీస్ అయితే ఇంకా చాలా ఉన్నాయి. వీడియోలో నేను కొన్నే చూపించగలుగుతున్నాను. కిరీటం 1380 రూపీస్, 1380. ఇంకా హ్యాండ్స్ ఇవి చేతి ముద్రలు, హ్యాండ్స్ అన్నీ 1050. ఒకే చూడండి, కాలి ముద్రలు, చేతి ముద్రలు 1050. కాలి ముద్రలు, చేతి ముద్రలు సింపుల్గా కావాలంటే మీరు